హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నాను. సో బ్లాగ్స్ మీ అందరికి నచ్చినాయి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే కనుక షేర్ చేయండి వీడియోస్ ని. షేర్ ఎందుకు చేయట్లేదు, షేర్ చేయాలి కదా నచ్చితే కనుక. సో ఇవాళ వచ్చి ట్యూస్డే మమ్మీ రథ సప్తమి పూజ చేసుకున్నారు, నేను చేయలేదు. సో ఆ వీడియో క్లిప్పింగ్ మీకు ఇంక్లూడ్ చేస్తాను, సో మీరు చూడండి. సో ఇప్పుడు వచ్చి ఈవినింగ్ అవ్వింది, ఈవినింగ్ కూడా అవ్వాలి, 3 అయింది. బాబుని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. పాప లేసిపోయింది అనమాట కొంచెం ముందరే, సో అది ఆడుతుంది వెనకాల. మీలో ఎంతమంది పిల్లలు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు? మా పాపకి ఇప్పుడే స్టార్ట్ అయింది లైట్ గా. బాబు చిన్నప్పటి నుంచి చూసేవాడు, బాగా అలవాటు అనమాట. తనకి ఒక టాబ్లెట్ ఉండేది, ఏకంగా ఆ ట్యాబ్ నే యూజ్ చేసేవాడు అనమాట. కంప్లీట్ గా వచ్చేసింది వాడికి ఫోన్ నాలెడ్జ్ అనేది. తర్వాత గ్లాసెస్ పడినాక నేను చాలా అవాయిడ్ చేశాను. సో ఆ ట్యాబ్ కూడా తీసేసుకుని కంప్లీట్ కట్ డౌన్ చేస్తాం అనమాట. సో ఇంకా అప్పుడప్పుడు టీవీకి అలౌ చేస్తా ఉంటాను వాళ్ళకి, లేదంటే ఆడుకుంటూ ఉంటారు, డ్రాయింగ్ వేసుకుంటూ అట్లా ఉంటుంది. పాపకి ఇప్పుడే అలవాటు అయింది. మీలో ఎంతమంది పిల్లలకి అలవాటు ఉంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నేను ఏంటంటే బాబుకి ముందే అడుగుతాను అనమాట, నెక్స్ట్ డే ఏం టిఫిన్ చేయాలి, నీకేం తినాలి అది ఇదని. బజ్జీ కావాలన్నాడు. సో దానికని చెప్పి ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టి పెట్టాను. నైట్ పిండి రుబ్బేసి పెట్టుకుంటాను అనమాట మినపప్పు కొంచెం మైదా కలిపి వేస్తాను, బజ్జీలు బాగా వస్తాయి. మీకు చూపిస్తాను అది నెక్స్ట్ డే మార్నింగ్ కి, అంటే వెన్స్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మీకు చూపిస్తాను, బ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో అది పాలు హాట్ చేస్తున్నాను పాపకు తాగించడానికి. పప్పు నానబెట్టాను, నైట్ కి రుబ్బుతాను. ఇవాళ ఇక్కడ ట్యూస్డే ఈవినింగ్ వెజిటేబుల్ మార్కెట్ పెడతారనమాట, సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. హలో అండి. ఫస్ట్ బాబు రాగానే ముందు స్నానం చేసి తినేసి చదువుకుంటాడు అనమాట. వాడికి ఎవ్రీడే చదివినాక టెస్ట్ పెడతా ఉంటాను, దానికని చెప్పి రాస్తున్నాను క్వశ్చన్స్ అన్ని. రాసి వాడికి ఇచ్చేస్తే వాడు అవి కంప్లీట్ చేస్తాడు అనమాట టెస్ట్ అనేది. సో అవి రాసి వాడికి ఇస్తున్నాను. అండ్ మినపప్పు నానబెట్టుకున్నా కదా బజ్జీలు వేయడానికి నెక్స్ట్ డేకి, అది మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఈ పిండిని. సో ఎక్కువ నీళ్ళు పోయకుండా రుబ్బుకున్నాను, నైట్ పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మైదా నేను అప్రాక్సిమేట్గా వేసుకుంటున్నాను, మీకు మినపప్పు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవాలి. సో కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే బయట లేరు కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట.
బొంబాయి రవ్వ వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఇది ఒక 15 మినిట్స్ అన్న అలాగా సెట్ అవ్వడానికి ఉంచితే చాలా బాగా వస్తాయి అన్నమాట మెత్తగా. నేను హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాను, ఎందుకంటే లేవంగానే ఫస్ట్ ఈ పని చేసుకున్నాక మిగిలిన పనులను స్టార్ట్ చేశాను. పిల్లలు తినేటప్పుడు వేడివేడిగా వేసి ఇచ్చేస్తే సరిపోద్ది కాబట్టి హాఫ్ అన్ అవర్ నానింది. చాలా బాగా వచ్చినాయి, బాబుకి చాలా నచ్చినాయి. అందుకని రోజు అడుగుతున్నాడు నన్ను బజ్జీలు చేయమ్మా అని. సో ఇవాళ వచ్చి పాలకూర పప్పు చేస్తున్నాను. ఇందులో కారం వేయట్లేదు, పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను. పచ్చిమిరపకాయల కారంతోనే అనమాట. ఒక 5 చిల్లీస్ తీసుకున్నాను, కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను పప్పు. పక్కనేమో పాలు బాయిల్ అవుతున్నాయి అనమాట, నేను టీ పెట్టుకోవడానికని పెడుతున్నాను. ఇక్కడ వచ్చి దొండకాయ ఫ్రై చేశాను. నార్మల్గా బేసిక్ తాలింపండి, వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పసుపు కూడా ఇప్పుడే వేసేస్తాను. ఈక్వల్గా పట్టుద్ది ముక్కలు అన్నిటికి. పసుపు ఇక్కడ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో అందుకని పసుపు ఇక్కడే వేసేసుకుంటాను నేను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనిస్తాను. ఆ తర్వాత దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిస్తా. ఉప్పు వేస్తే ఫస్ట్లోనే తొందరగా ఫ్రై అయిపోద్ది. దొండకాయలు యూజువల్గా టైం పట్టుద్ది, చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడే ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకుంటే తొందరగా ఇదైపోతాయి అన్నమాట ముక్కలు. సో ఇప్పుడు వచ్చి కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అన్న పట్టుద్దండి ఇది బాగా ఫ్రై అవ్వటానికి. ఎక్కువ ఫ్రై చేసుకుంటున్నాను నేను. సో ఫ్రై ఇక్కడ మాత్రం నేను కరివేపాకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మధ్యలో, ఎందుకంటే ఫ్లేవర్ పోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఫస్టే వేసేస్తే దాని ఫ్లేవర్ పోతుంది. సో ఇలా లాస్ట్లో వచ్చి ఫ్రెష్గా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను, ఫ్రెష్ కొబ్బరి అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఇది పప్పుల్లోకి సూపర్ కాంబినేషన్, దొండకాయ కొబ్బరి వేసి ఫ్రై చేసింది. సో ఇప్పుడు వచ్చి బజ్జీలు వేసుకుంటున్నాను అనమాట. బజ్జీ అంత సైజు వేయట్లేదు, పిల్లలకు సరిపడా సైజు వేస్తున్నాను. సో మన ఇష్టము, మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయి. పిల్లలకి 100 out of 100 ఇచ్చేసారు నాకు, అంత బాగా నచ్చినాయి వాళ్ళకి నచ్చితే ఇంకా నాకు ఇంకేమీ వర్రీసే లేవు. వాళ్ళకి నచ్చి వాళ్ళు మంచిగా తింటే చాలు అన్నట్టు. ఇది సెకండ్ టైం అండి నేను వేయడం, ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. ఆల్రెడీ ఒకసారి చేశాను, అప్పుడు వీడియో చేయలేదు అనమాట ఎలా వస్తుందో అని చెప్పి. ఇది సెకండ్ టైం చేస్తున్నాను. సో ఫస్ట్ టైం బాగానే వచ్చింది కాబట్టి ఈసారి కూడా బాగానే వచ్చిందని అనుకుని కాన్ఫిడెంట్గా చేసి మీకు చూపిస్తున్నాను. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. సో ఇలా ట్రై చేయొచ్చు మనం అప్పుడప్పుడు, ఎప్పుడు బయట నుంచే బజ్జీలు కొనకుండా. సో ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. బాబుకి స్కూల్ బాక్స్లో కూడా పెట్టించేసాను ఇవే. దీనికి పచ్చడి వచ్చి పుదీనా పచ్చడి, అల్లం పచ్చడి 2 చేశాను. నైటే చేసి పెట్టేసుకున్నాను, అవి రెసిపీస్ చూపించలేదు. నెక్స్ట్ టైం అల్లం పచ్చడి చేసినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను. నైట్ కుదరలేదు చూపించడానికి, ఫాస్ట్గా చేస్తాను అనమాట. సో అది అయిగోండి, బాగా వచ్చినాయి, టేస్ట్ సూపర్ ఉంది అసలు. మొత్తం పిండి అంతా వేసేసుకుని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళేంత ఓపిక ఉండదు. డే అంతా నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళను, పొద్దునే అన్నీ చేసి పెట్టేసుకుంటాను అన్నీ. మళ్ళీ రాత్రికి అనమాట ఇంకా తినే టైంకి వెళ్ళి అన్నం వండుకోవడం, ఏదైనా ఉంటే కర్రీ చేసుకోవడం, అట్లాగా కిచెన్లో ఎక్కువసేపు ఉండమని నాకు చిరాకు వస్తుంది. సో అదే అనమాట. ఇవి కూడా ఫ్రై చేసేసుకున్నాక హాట్ బాక్స్లో పెట్టేసుకుంటాను. సో చెప్పాను కదా, బాబుకి రాగానే వేడివేడిగా అన్నం పెట్టేస్తాను, మధ్యాహ్నం అన్నం తీసుకెళ్ళడం అని చెప్పి, అందుకే నేను వండుతున్నాను అనమాట. నేను ఇట్లా గిన్నెల్లోనే వండుతాను. ఇదిగోండి, వాడి కోసం వండుతున్నాను. ఇంకో పక్క పాలు కాస్తున్నాను అనమాట. సో అది ఇవాళ వంట. మధ్యాహ్నం కర్రీ కూడా అయిపోయింది, ఈవినింగ్ ఏదైనా చెయ్యాలి. ఫుల్ వర్క్ ఉంది ఇవాళ. ఈవినింగే బట్టలు కూడా ఉతికేసుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్స్ నాకు టైం సరిపోవట్లేదు. నేను బ్లాగ్ చేయాలి ప్లస్ ఎడిట్ చేయాలి, టైం సరిపోవట్లేదు. నైట్ నిద్ర ఉండట్లేదు నాకు, పొద్దునే లేవాల్సి వస్తుంది మళ్ళా. ఏంటమ్మా? సరే చూడు, చూడు. సో టైం సరిపోవట్లేదని ఈవినింగే వాష్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కారిపోతున్నాయి ఆల్మోస్ట్. సో ఆ పని ఇవాళ ఈవినింగ్ కూడా చేయాలి. నేను బట్టలు వాష్ చేయాలి. రేపు మార్నింగ్కి ఎలాగో వంటల పనులు బోల్డ్ ఉంటాయి. బాబుని డ్రాప్ చేసి వచ్చినాక ఇంకా ఖాళీ. యూట్యూబ్ బ్లాగ్ చేస్తాను, లేకపోతే
వ్లాగ్ రికార్డ్ అన్నా చేస్తూ ఉంటాను. సో అది ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాను ఖాళీగా ఉండకుండా. అది చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేయమని అడుగుతున్నారు. నాకు ఆలోచిస్తున్నా నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తే వర్త్ అని చెప్పి. ఎందుకంటే నేను మనీ వేస్ట్ చేయను, మిమ్మల్ని వేస్ట్ చేయమని కూడా నేను చెప్పను. పలానా క్రీమ్ బాగుంది, లిప్స్టిక్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి, నేను అలా చెప్పను. ఏదన్నా కొంటే అంటే దానికి ఎగ్జాక్ట్ గా నాకు రీజన్ దొరకాలి అది కొనటానికి. అది పర్లేదు బాగుంది కొనుక్కోండి అని మీకు ఆ కరెక్ట్ రీజన్ అనేది నాకు దొరకాలి. అందుకనే నేను చేయట్లేదు అనమాట. అమెజాన్ లో జ్యువెలరీ హాల్ కూడా ఎందుకు చేశానంటే నాకు రీజన్ ఉంది కొనుక్కోవడానికి. సో మీలో చాలా మంది జ్యువెలరీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, ఇష్టం లేని వాళ్ళు ఉండరు, కాబట్టి మీకు ఆబ్వియస్ గా షేర్ చేశాను. సో ప్యాంట్లూన్స్ లో కుర్తాస్ తీసుకున్నాను. నేను వైట్ కుర్తా వేసుకున్నాను కదా పాప అక్షరాభ్యాసం రోజు, అది ప్యాంట్లూన్స్ లో తీసుకున్నాను. ఆన్లైన్ ఆర్డర్ చేశాను. 3 కుర్తాస్ ఆర్డర్ చేశాను. సో దాంట్లో ఒకటి వైట్ ఇది వేసేసుకున్నాను. మీరు చూడాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఒక వీడియో డీటెయిల్ గా చేస్తాను దాని గురించి. కావాలి అంటే చెప్పండి, లేదు అదర్వైజ్ నేను చేయను. సో అది ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి, నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను చేయడానికి. సో మీరు బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగా వెనక్కి కూర్చోవాలి. నీకు ఇష్టమా అది చుప్పా చుప్స్? చూచుబాయ్ కాదు, చుప్పా చుప్స్. చుప్పా చుప్స్. మార్నింగ్ అయిపోయింది, బజ్జీ చేసా, భలే వచ్చింది. చూసారు కదా మీరు, సూపర్ ఫ్లఫీగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అల్లం చట్నీ ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అనమాట. సో అల్లం చట్నీతో నంచుకుని తిన్నాను, ఇప్పుడే వదిలిపోయింది. ఇప్పుడు ఓరియో బిస్కెట్ తింటున్నా, సూపర్ ఉంది. చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ క్రీమ్ ఫ్లేవర్. పాప ఏం చేస్తుంది తెలుసా, చూపిస్తానా అండి. క్రీమ్ నాకేసేసి బిస్కెట్ అంతా తడి చేసి నాకేస్తుంది. మహాప్రసాదం తినమని చెప్పి క్రీమ్ నాకేసి బిస్కెట్ వేస్తుంది అనమాట. మిగిలిపోయిన మొక్కలన్నీ నేను తింటున్నాను. వ్యాలంటైన్స్ డేకి సూపర్ అమేజింగ్ వీడియో ప్లాన్ చేశాను అనమాట. ఎలాగో అది బ్లాగ్ కన్నా ముందే వెళ్తుంది కాబట్టి నేను చెప్పేయచ్చు. హస్బెండ్ బతిలాడి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ Q&A వీడియోలో ఒక 2-3 క్వశ్చన్స్, 3 మెంబర్స్ క్వశ్చన్స్ స్కిప్ అయిపోయినాయి అనమాట. ఆన్సర్ చేయలేకపోయాం, అసలు కనిపించలేదు మాకు అది ఆ రోజు వీడియోలో. మంచి పని అయింది కనిపించడం. నేను అనుకున్నాను అవి ఇప్పుడు ఆన్సర్ చేస్తే మేలేని, ఎందుకంటే సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. నాకు చాలా నచ్చినాయి ఆ క్వశ్చన్స్. అందుకని చెప్పి వ్యాలంటైన్స్ డేకి ఆన్సర్ చేద్దాము ఎలా ఉంటుంది అంటే సరే అని చెప్పి వీడియో షూట్ చేసి నాకు పంపిస్తున్నారు అనమాట. మధ్యాహ్నం పంపిస్తారు. నేను ఆ వీడియో చూసి నేను ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడాలి వీడియోలో. సో అది శారీ కట్టుకుందామని తీసాను. కేరళ కాటన్ శారీ, మీకు అందరికి తెలుసు కదా, గోల్డ్ శారీ. ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. అది యాక్చువల్గా నాది కాదు, మా మమ్మీ దగ్గర నుంచి బోరో చేసుకున్నా. అండ్ అమెజాన్ లో తీసుకున్న జ్యువెలరీ వేసుకున్నా. నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా ఉందనేది కమెంట్ చేసి చెప్పండి. మధ్యాహ్నం పాప పడుకోగానే నేను షూట్ చేయాలి. అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నా. బ్యాంగిల్స్ తీయలేదు, నెయిల్ కలర్ మార్చుకోవాలి. ఏదైనా వీడియో తీయాలంటే ఎంత కష్టమో అసలు. బిస్కో తింటున్నావా? క్రీమ్ నాకేస్తున్నావా? క్రీమ్ నాకుతారా ఎవరన్నా అట్లాగా? క్రీమ్ నాకుతారా? బిస్కో తింటారా? తినేసి తొందరగా మళ్ళీ. నువ్వు తిను. నచ్చిందా ఓరియో? ఓరియోలో పాప వస్తుంది యాడ్ కి. అది పాప పుట్టక ముందు నాకు భలే ఇష్టం అనమాట యాడ్ అంటే. నేను చూసి అనుకునేదాన్ని నాకు కూడా అలాంటి పాప పుడితే బాగుండు అని చెప్పి. ఫైనల్ గా దేవుడు ఇది ఇచ్చాడు అనమాట నాకు. సేమ్ ఆ పాపలాగే ఉంటది. నాకు ఎంత ఇష్టమో అసలు ఓరియో యాడ్ లో పాప అంటే. ఆ పాప కూడా మా పాపలాగే ఉంది. కొంచెమ్మా. అవునమ్మా, వేరేది సాంగ్ నీకు ఇష్టం కదా, చూడు. నువ్వు చూస్తున్నామమ్మా వర్క్ చేసుకుంటుంది. అవునమ్మా. సో అది శారీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. లైట్ ఆన్ చేస్తున్నాను.
శారీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఏదైనా వీడియో తీయాలంటే ఎంత కష్టమో చూడండి బ్యాక్గ్రౌండ్ లో. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. పాపకు కనిపిస్తే ఏంటంటే పీకేస్తుంది. ఎంత బాగుందో కదా నెక్లెస్, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు బ్యాంగిల్స్ తీయాలి. బ్యాంగిల్స్ లో ఎంత చాయిస్ ఉందంటే నాకేం అర్థం కాదు ఏం వేసుకోవాలో. చూద్దాం ఉండండి, మీకు తీసి నాకు చూపిస్తాను. ఏం వేసుకోవాలి? ఎలా ఉన్నాయి ఇవి? బాగున్నాయా? చార్మినార్ లో తీసుకున్నా, జస్ట్ 100 రూపీసే. నేను ఆల్రెడీ షేర్ చేశాను బ్యాంగిల్స్ కలెక్షన్ అన్ని. సో ఇది ఒకటి అనమాట. ఇది విజయవాడలో తీసుకున్నా, బీసన్ రోడ్ లో. ఇది కూడా వేసుకుంటే బెటర్ ఏమో కదా అటు ఇటు. సో అది పెట్టేద్దాం మళ్ళా. నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ కలెక్షన్ వీడియో 1 గ్రామ్ కాదు, మై జ్యువెలరీ కలెక్షన్ లో చూపించినట్టున్నాను. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, చూపించే ఉండుంటాను. చూడలేదంటే ఆ వీడియో చూడండి, ఐకార్డ్ లో అటాచ్ చేస్తాను. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని చూపించాను నేను. బాగుందా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. బ్యాంగిల్స్ పిచ్చి. ఇవన్నీ ఏం చేసుకుంటాను, నేను రోజు వేసుకునే క్యాండిడేట్ నా కాదు. ఏదో పిచ్చి ఆనందాన్ని కొనుక్కోవడమే కనిపించినట్టుగా. సరే ఇంకో ప్యాకెట్ చూపిస్తాను. అదే లోపల దాక్కుని ఉంది, చూపిస్తాను ఆగండి. ఎంత పెద్ద ప్యాకెట్ అది బ్యాంగిల్స్ ది. ఇది పెట్టేసేసి తీస్తా. చూసారా ఎంత పెద్దదో? దీని నిండా గాజులే ఉన్నాయి. నేను బయట పెడితే డస్ట్ పట్టి పాడైపోతున్నాయి అనమాట, అంటే ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. నాకు ఫేవరెట్ బ్యాంగిల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. గాజువి, చార్మినార్ బ్యాంగిల్స్, మన గాజు బ్యాంగిల్స్ దొరుకుతాయి కదా, అవన్నీ దీంట్లోనే ఉన్నాయన్నమాట. ఇవి కూడా షేర్ చేసుకున్నాను ఒక వీడియోలో, అది కూడా ఐకార్డ్స్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. అది కాకుండా ఇంకా చాలా కొన్నాను ఆ వీడియో తీసినాక. అన్ని చూపించాలంటే ఓపిక లేదు, అన్ని ఉన్నాయి. సో నా పిచ్చానందం అనమాట. ఇవన్నీ అన్ని చూసి అలా మురిసిపోతూ ఉంటాను. బట్ వేసుకోవడానికి అయితే ఓపిక లేదు. ప్రతిరోజు వేసుకోవడం నా వల్ల కాదు, ఏదన్నా అకేషన్ ఉంటేనే వేసుకుంటాను. సో అది మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. నా కలెక్షన్. సో ఇది పెట్టేసినాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో జస్ట్ పాపలేసిందండి. మధ్యాహ్నం వీడియో షూటింగ్ చేశాను. చేసేటప్పుడు అంటే నాకు ఇంకా అప్పుడు హస్బెండ్ అంటే గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేయాలన్నమాట వీడియోస్ అన్ని. వాట్సాప్ లో షేర్ చేయడానికి అట్లా కొంచెం లెంత్ ఎక్కువ అయ్యి, సో డ్రైవ్ లో అప్లోడ్ చేశారు. అది ఇంకా రాలేదన్నమాట, నాకు పంపించలేదు. సో నేనే ర్యాండమ్ గా క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, ఆయన కూడా ఆన్సర్ చేశారు. కానీ ఎట్లా ఉండిందంటే మేము దగ్గర కూర్చుని ఆన్సర్ చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే ఆ ర్యాప్ అట్లా ఉండింది అనమాట. నాకు నచ్చింది, బాగా వచ్చింది. సో నైట్ ఎడిట్ చేస్తాను బ్లాగ్. ఇప్పటికి ఎంతసేపు చేస్తానో తెలీదు. అన్నం ఆన్ చేశాను, పాలు వేడి చేస్తున్నాను, పాపలు వేసిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఇంకొక గంటలో వెళ్ళి బాబుని పికప్ చేసుకోవాలి. సో వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాడు కొంచెం బిజీగా ఉన్నాను. అటు ఇటు అవుతుంది నాకంతా. ఏది నుంచో మళ్ళా సన్నులో ఏది సన్ను పడతావు బుజ్జిమాను. స్లో సన్నులో నుంచి చూడవా? సన్ను పడియా? అబ్బా ఎలా రాసావు? కరెక్ట్ గా రాయటం ఏంట్రా కన్నా? రాసావా కరెక్ట్ గా? చెప్పు. వాట్ ఈజ్ ఏ neighborhood? The houses and the places. చెప్పు, చూడకుండా చెప్పు. Near our house is called a neighborhood. The houses. చెప్పు. The houses
and the places near our house is called the neighborhood. Very good. Second question. 2. అదండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ర్యాండమ్ వ్లాగ్ 3 days కలిపి వ్లాగ్ చేశాను. ఎందుకంటే పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం చేయలేదు. బ్యాక్గ్రౌండ్ లో ఇంకో వీడియో ప్రిపేర్ అవుతున్నాను. సో అందుకని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అయినా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళైతే. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటా. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్. బై బాయ్. ఏంటిది అది? అదే మిక్కీ మౌస్. మిక్కీ మౌస్. సరే బాయ్. మా తీసే పైన ఇక్కడ నంబర్ ఉంది. A1686. వెరీ గుడ్. పద బాయ్. వెయిట్ తల్లి నిట్లేదు.